నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన కార్తీక వన సమారాధనలు. పిచ్చికొక్కల స్వైర విహారం, పలువురికి తీవ్ర గాయాలు, ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు. శ్రీ వాసవి యూత్ ఆధ్వర్యంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం శ్రీ వాసవి యూత్ ఆధ్వర్యంలో దంపతులచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలస్వామీజీ, సైకిల్ స్వామీజీ హాజరై భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. కార్తీక మాసంలో శివకేశవులను పూజించడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని స్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మ ఈ వ్యవస్థ ఏర్పత్వాన్ని పెంపొందించడం వరకు ఆధ్యాత్మిక చింతన. తెనాలి పట్టణంలో వాసవి యూత్ అనే పేరుతో నామకరణం చేసి ఆర్యవైశ్యులు ఈ రోజున 800 మందితో కార్యవర్గం అనేది ఏర్పాటు చేసి వ్యవస్థాపకులు, ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరర్ అట్లా అనేక మందిని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక ఐక్యతగా తెనాల్లో ఆర్యవైశ్యులు అందరూ కూడా కలిసి లేనటువంటి కుటుంబాలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే ఇంట్లో ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి చేయూతనిచ్చి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సామూహికంగా అందరూ కలిసి ఒక చోట చేసుకోవటం అంటే ఎంతో అదృష్టం అనేది ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటే కాదు, ఇంకా సేవా కార్యక్రమాలు ఆర్థికంగా లేనటువంటి వాళ్ళకి బియ్యం, పప్పు, ఉప్పు సప్లై చేసి కొంతమందికి కుట్టు మిషన్లని, గ్రైండింగ్ మిషన్లని వాళ్ళ జీవనోపాధికి సహకరిస్తూ కూడా ఎంతో ఇదిగా ఈ యొక్క వాసవి యూత్ అనేది చేయటం అంటే ఆర్యవైశ్యులకి వాసవి మాత ఆశీస్సులతో ఆ అంశలో మనం పుట్టినందుకు ఆర్యవైశ్యులు చాలా గర్విస్తున్నాను. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గత 12 సంవత్సరాల నుంచి తెనాలి పట్టణ ప్రజలు, పుర ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా తెనాలి పట్టణంలో ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 180 మంది కుటుంబాలతో ఇవాళ 180 మంది దంపతులతో సత్యవ్రతములు జరుగుతున్నాయి. ఇదంతా అమ్మవారి కృప వల్ల మా వాసవి యూత్ అనేక మంది సభ్యులు సహాయ సహకారాలతో ఇవాళ 1300 నుంచి 1500 మందికి భోజనాలు వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఈ రోజున మాకు షిరిడి, కాశీ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలలో వచ్చే భక్తులకు సైకిల్ స్వామిగా పిలువబడే దొడ్డ వెంకటేశ్వరరావు గారు ఆశ్రమంలో నిత్యాన్నదానం జరుగుతుంటుంది. ఈ కార్తీక మాసము పరమ పవిత్రమైన మాసము. కార్తీకము చాలా విశేషమైన మాసము. ఈ మాసములో కృతికా నక్షత్రం పౌర్ణమి కలిసి రావడం వలన కృతిక మాసమని కార్తీక మాసమని ప్రసిద్ధి.
ఏ మాసంలో పౌర్ణమి నాడు ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రాన్ని అనుసరించి మనకి మాసం అనేది ఏర్పాటైంది. అలాగే తరువాతి మార్గశిర మాసం వస్తుంది. మృగశిర నక్షత్రము పౌర్ణమి నాడు వచ్చినప్పుడు అది మార్గశిర మాసం అవుతుంది. అలాగే చిత్తా నక్షత్రం వచ్చినప్పుడు అది చైత్ర మాసము. విశాఖ నక్షత్రం వచ్చినప్పుడు వైశాఖ మాసము. జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే అది జ్యేష్ఠ మాసము. అలాగే శ్రవణ నక్షత్రం వస్తే అది శ్రావణ మాసం. ఇలా ఈ యొక్క మాసాలన్నీ కూడా పౌర్ణమి నాడు ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రాన్ని అనుసరించి దానికి మాసం నామ సాధ్యత ఉంది. ఈ కార్తీక మాసం చాలా పరమ పవిత్రమైనది. మాసోది మాస ఉత్తమ మాస అంటే కార్తీకము, మాఘము, వైశాఖం అని మనకి పురాణ ఇతిహాస్య శాస్త్రం చెప్పింది. అలాగే ఈ కార్తీక మాసము హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివకేశవుడికి భేదం లేకుండా ఆరాధన చేస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. షుగర్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ డయాబెటీస్ వైద్య నిపుణులు ఎస్వి కృష్ణారావు పేర్కొన్నారు. చెంచుపేటలో ఆదివారం వాకర్స్ క్లబ్ తెనాలి 2 అధ్యక్షులు వేజన్ల ఉమామేశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రముఖ డయాబెటీస్ వైద్య నిపుణులు ఎస్వి కృష్ణారావు వచ్చి షుగర్ వ్యాధిపై అవగాహన కల్పించి సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు మురహరిరావు, ఆర్ ఆనందరావు, భుజంగరావు, కోగంటి వీరరాఘవయ్య, కోగంటి అంజిబాబు, సత్యనారాయణ రాజు, గుమ్మడి నారాయణరావు, రావి సుబ్బారావు, దేవభక్తుని ఉమామేశ్వరరావు, తుమ్మల సత్యనారాయణ మరియు పలువురు సభ్యులు పాల్గొన్నారు. వాకర్స్ క్లబ్ తెనాలి 2 చెంచుపేట నవంబర్ నెల సమావేశం ఈ రోజునే జరుపుకుంటున్నాం. కరోనా వచ్చిన తర్వాత చాలా కాలం కార్యక్రమాలు కుంటుపడినాయి. అటువంటి తిరిగి దీన్ని మళ్ళా రెన్యువేట్ చేసి మళ్ళా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. తొలి కార్యక్రమంగా పట్టణంలో ప్రముఖ వైద్య నిపుణులు డయాబెటీస్ మీద ఎంతో కృషి చేసి ఎంతోమంది ప్రజల్ని చైతన్యపరిచి అవగాహన సదస్సులు నిర్వహించినటువంటి డాక్టర్ కృష్ణారావుని ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించున్నాం. వారు ఇచ్చేస్తున్నారు. మరి వారి యొక్క సలహాలు అట్లాగే డయాబెటీస్ నివారణకి వారు ఇచ్చే సూచనలు మరి అందరూ పాటించాలని. ఈ డయాబెటీస్ కానివ్వండి, మధుమేహం శరవేగంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం మన భారతదేశంలో 101 మిలియన్లు పైగా ఈ షుగర్ వ్యాధిగ్రస్తున్నారు. అలాగే షుగర్ వ్యాధికి ముందు స్టేజ్లో ప్రీ డయాబెటీస్లో డయాబెటీస్ వచ్చే దశలో దాదాపు 156 మిలియన్లు మంది మన భారతదేశంలో ఉన్నారు. అంటే ఇది దాదాపు ఒక 12% మంది డయాబెటీస్ పేషెంట్లు ఉండగా 15% పైగా ప్రీ డయాబెటీస్ వచ్చే దశలో ఉన్నారు. అంటే దాదాపు 30% వరకు కూడా మన భారతదేశంలో ఈ డయాబెటీస్ వ్యాధిగ్రస్తున్నారంటే ఎంత తీవ్రంగా ఉందో మనం అంచనా వేసుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటీస్లో ముఖ్యమైనది ఏంటంటే అవగాహనతోనే ఈ డయాబెటీస్ని మనం అదుపు చేసుకోవచ్చు. అవగాహన లేకపోతే ఎన్నో ఇబ్బందులు కలుగజేస్తుంది. అవగాహనతోనే దీర్ఘాయుషు కలుగుతుంది. ఈ డయాబెటీస్ని ఎవరైతే అశ్రద్ధ చేస్తారో, ఎవరైతే అవగాహన లేకుండా మందులు కానీ ఆహార నియమాలు కానీ వ్యాయామం ఈ పట్ల అవగాహన లేకుండా ఉంటే వాళ్ళే జటిల సమస్యలు ఎదుర్కొంటారు. డయాబెటీస్ కూడా దీర్ఘాయుషుకి పొందాలంటే డయాబెటీస్ అవగాహన ఉండాలి. లేకపోతే ఇది ఆయుక్షీణాన్ని కలుగజేసే వ్యాధి అని చెప్పి అందరూ గుర్తించాలని చెప్పి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలివారి ఆధ్వర్యంలో స్థానిక నాజరుపేట అనుగోలువారి వీధిలో నిర్మితమైన విద్యాశంకర భారతి నృసింహ సదనంలో ఆదివారం నిర్వహించిన వార్షిక కార్తీక సమారాధన కార్యక్రమం వైభవంగా జరిగింది. సమాఖ్య అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, కోశాధికారి చుండూరు తిరుమలరావుల పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఉదయం గోపూజ నిర్వహించి తదనంతరం లక్ష్మీదాత్రి పూజ, ఈశ్వరునికి ఏకాదశి రుద్రాభిషేకం జరిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని లలిత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేశారు. కార్తీక సమారాధన కార్యక్రమంలో పట్టణ మరియు పరిసర గ్రామాలకు చెందిన బ్రాహ్మణ కుటుంబాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఆమంచి సీతారామాంజనేయ శాస్త్రి, కేవి సుబ్రహ్మణ్యం, మేడూరు శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి మేళ్లచెరువు అనిల్ కుమార్, టి ఆంజనేయులు, నారాయణ వేణుగోపాల్, తాడేపల్లి నాగసుబ్రహ్మణ్యం, ఎల్లాప్రగడ పద్మజ, నందివెలుగు విజయసారథి, పివిఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నాం. బ్రాహ్మణ సోదరి సోదరిమణులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మేము నూతనంగా నిర్మించిన ఈ నృసింహభారతి సదనంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇంకా ఇప్పుడు 3 ఫ్లోర్లు వేసాం. ఈ కింద ఫ్లోర్ అయిపోయి వచ్చింది, పూర్తిగా 2 ఫ్లోర్లు కావాల్సి ఉంది. దీని వివరాలని పూర్తిగా చెబుతారు. నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే బ్రాహ్మణ సోదరులు ఇతరులు కూడా ఈ కార్యక్రమాన్ని మిగతా ఈ 2 ఫ్లోర్ల నిర్మాణం పూర్తి అవటం ఇంకా సుమారు ₹1 కోటి కావాల్సి ఉంది. దీనికి సహాయం చేస్తారని మా వేదిక బ్రాహ్మణ సమాఖ్య తరఫున తెనాలి పట్టణ ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నాను. తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారిచే కార్తీక మాస పర్వదినాన కార్తీక సమారాధన కార్యక్రమం తెనాలి నాజరపేటలోని అనుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సోదర సోదరీమణులు వందలాది మందిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఆ పరమేశ్వరుని దయ వల్ల జరుగుతోంది. దీనికి సహకరించిన మిత్రులకు పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి. అనుగోలు వారి వీధిలో విద్యాశంకర భారతి నృసింహ సదనం నిర్మాణం చేస్తున్నాము. ఈ నిర్మాణం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయింది. ఇంకా మొదటి అంతస్తు 2వ అంతస్తు నిర్మాణం జరుగుతోంది. శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో వైద్య విద్యానిధి ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గంగానమ్మపేటలోని శ్రీ వాసవి వైద్య విద్యానిధి ప్రాంగణంలో శంకర కంటి ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం జిల్లా అంధత్వ నివారణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడమే కాక కంటి శుక్లాలు ఆపరేషన్ కూడా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి పెండేల సుబ్బారావు తెలిపారు. 500 మందికి పైగా వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వరద వెంకట శేషగిరిరావు, గోనుగుంట్ల శ్రీనివాసరావు, జీవీవి ఆంజనేయ గుప్తా, తాళూరి శ్రీరామచంద్రమూర్తి, పెండేల వెంకట్రావు, ఎక్కల శ్రీమన్నారాయణ, గుర్రం సుధా తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరం మెగా శిబిరం వైద్య విద్యానిధి ప్రాంగణం ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రాంగణానికి 8 గంటలకే ఆపరేషన్ చేయించుకునే వాళ్ళంతా చాలామంది వచ్చారు. అంతా నిల్చొని ఫస్ట్ రాగానే నెంబరింగ్ ఇచ్చాము, ఓపీ రాస్తున్నారు. ఎంతమంది సెలెక్ట్ అయ్యేది కూడా మాకు మధ్యాహ్నం 1 గంటకి తెలుస్తుంది. సుమారు 500 మంది వరకు చూపించుకోవడానికి వచ్చారు. సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మేము తెలియజేస్తాము. మరి ఎన్నో సంవత్సరాల నుంచి గత 2010 నుంచి కూడా సేవా సమితి ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఇప్పటికి దాదాపు 15,000 వరకు సుమారు 15,000 మంది వరకు కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. అందరూ కూడా చక్కగా హ్యాపీగా చేయించుకోవడం కూడా ఉంటున్నారని శ్రీ వాసవి సేవా సమితి మరియు తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘము, శంకర ఆసుపత్రి పెదకాకాని, జిల్లా అంధత్వ శాఖ గుంటూరు వారి అందరి సంయుక్తంతో మనం ఈ వైద్య విద్య ప్రాంగణంలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ సంస్థ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ నవంబర్లో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. ఎంతోమంది పరీక్ష చేయించుకొని శుక్లం ఆపరేషన్ చేయించుకొని అందరూ ఆయుర్వేదాలతో ఉన్నారు. ఎటువంటి కంప్లైంట్స్ ఏమి లేవు. మా సంస్థ ద్వారా భగవంతుడి దయ వల్ల అంత సక్రమంగా జరుగుతోంది. ఈరోజు 8-8:30 కల్లా సుమారు 400-500 మంది పైన చూపించుకోవడానికి వచ్చారు. వాళ్ళందరికీ కార్డులు ఇచ్చి సీరియల్ కార్డులు ఇచ్చేసి ఓపీ ప్రారంభం చేశాము. డాక్టర్ గారు కూడా వచ్చున్నారు. ఆల్రెడీగా వాళ్ళు పరీక్షలు కంటి వైద్య పరీక్ష చేసి డాక్టర్ గారు చూసిన తర్వాత అవసరమైన వారికి బీపీ షుగర్ టెస్ట్ కూడా చేయించి ఆపరేషన్ డేట్ నిర్ణయించి కొంతమందిని ఈ రోజుని సాయంత్రమే గుంటూరు పంపించి శంకర ఆసుపత్రికి పంపించి ఆపరేషన్ చేయడానికి ఏర్పాటు చేసి ఉన్నాము. ఇప్పుడు చిన్న విరామం.